దాంట్లో శంకర వాళ్ళు ఒక 20 చెట్లు వెళ్ళిపోయినాయి. నేను లేను, పిల్లోని బాగాలేదంటే వాడిని పిలిచిపోయినా అంతే. సార్ ఇన్ని 7 చెట్లు ఇవి వస్తాయి సార్, ఆడ కాల్పింది అది వస్తుంది. అది 20 సార్, రామచంద్ర సార్ నాదే. ఇట్లా డిప్పు పైపులు అన్నీ కాలిపోయినారు సార్, మామిడి చెట్లు పెట్టింటే మేము గొర్రెలు అయిపోయినాం సార్. మళ్ళీ మా వాళ్ళు ఫోన్ చేసేళ్ళకి నేను వచ్చేళ్ళకి మొత్తం అన్నీ కాలిపోయినాయి సార్. ఏమన్నా కానీ మీరే ఆదుకోవాలి సార్ మాకు. మళ్ళా సార్ చాలా నష్టమైపోయింది సార్ మావి. మా డిప్పు పైపులు అన్నీ కాలిపోయినాయి సార్. మామిడి సార్ కొండకు ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు అగ్గి పెట్టడం వల్ల నాది మొత్తం డ్రిప్ అంతా 4 ఎకరాలు కాలిపోయింది సార్. మొత్తం అసలు తరుము కాకుండా ఎటువంటి పరిస్థితుల్లోన డ్రిప్ అంతా కాలిపోయింది సార్. 4 ఎకరాల తోట పెద్ద చెట్లు 8 చెట్లు కాలిపోయినాయి. 4 ఎకరాల్లో దాదాపు అంటే 50 చెట్లు కాలిపోయింటాయి సార్. చిన్న చెట్లు 10 కాలిపోయినాయి సార్. నా కొడుకు బాగలేకపోవడం వల్ల నేను కదిలిపోయినాను. అంతలోకి తోటలోకి అగ్గి వచ్చేసి మొత్తం కాలిపోయింది. ఇంటికి వచ్చేసరికి సమాచారం తెలుసుకొని వచ్చేసరికి మొత్తం చూస్తే ఇక్కడ వచ్చి అంతా బుగ్ అయిపోయింది సార్. డ్రిప్పు చూడండి సార్, మొత్తం అంతా ఇట్లా ఇదే పరిస్థితి. 2 ఎకరాలు చిన్న తోటలోటి, 2 ఎకరాలు పెద్ద తోటలోటి డ్రిప్ అంతా కాలిపోయింది. కూరగాయలు లీటర్ 1 ఎకరా కాలిపోయింది సార్. మొత్తం అంతా బుగ్ అయిపోయింది సార్. నాతో పాటే నా పక్కన రైతులు కానీ 3 రైతులు కాలిపోయినాయి సార్. దయవుంచి సార్ రఘునాథ్ రెడ్డి సార్, మా సారే ఎట్లా దయవుంచి నన్ను కాపాడాలి సార్, ఆదుకోవాలని సార్ మరీ ముఖ్యంగా కోరుకుంటున్నా.